సాస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ సి భాస్కర్ రావు, చర్మవ్యాధుల స్పెషలిస్టు. నెల్లూరులో గత 40 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. సమ్మర్లో సన్ స్క్రీన్ తప్పనిసరిగా ఎందుకు వాడాలి? SPF 30 వర్సెస్ SPF 50 ఏది బెటర్? సన్ స్క్రీను చర్మాన్ని బట్టి, చర్మం యొక్క టైప్ని బట్టి సన్ స్క్రీన్ వాడుతుంటారు. కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది, కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది, కొంతమందికి మొటియాలు ఉంటాయి. అటువంటి వాటికి దాన్ని బట్టి సన్ స్క్రీన్ వాడతారు. సన్ స్క్రీన్ అనేది ఈ సూర్యరశ్మి కిరణాల వలన చర్మం పైన డ్యామేజ్ కాకుండా, అల్ట్రావైలెట్ రేస్ స్కిన్ రేస్కి రాకుండా స్కిన్ ప్రొటెక్షన్ ఇస్తుంది. మామూలుగా ఏజింగ్ రాకుండా, కొంతమంది అయితే యూత్ ఆ ముడతలు పడకుండా దానికి కూడా హెల్ప్ చేస్తుంది. బట్ డిపెండింగ్ అపాన్ ది టైప్ ఆఫ్ ది స్కిన్ వలన వాడుతుంటారు. సపోజ్ ఆయిలీ స్కిన్ ఉందనుకోండి, జెల్ ఫార్మ్ వాడతారు. డ్రై స్కిన్ ఉందనుకోండి, క్రీమ్ బేసిస్ వాడతారు. తర్వాత వీటన్నిటికంటే కూడా మేము సజెస్ట్ చేసేదంటే ఫిజికల్ ఇంగ్రీడియంట్స్ ఉండే సన్ స్క్రీన్ వాడతారు. జింక్ ఆక్సైడు, టిటానియం డయాక్సైడ్ ఇవన్నీ ఫిజికల్ ఏజెంట్స్. ఇవేంటంటే ఆల్ టైప్స్ ఆఫ్ అల్ట్రావైలెట్ రేస్ని రిఫ్లెక్ట్ చేస్తాయి అండ్ సేఫ్ సన్ స్క్రీన్. యూజువల్గా మేము సన్ స్క్రీన్స్ 30 SPF వాడతాము. 30 SPF మంచిది, మినిమం 30 SPF. అబోవ్ కూడా వాడచ్చు, 50 వాడినా నో ప్రాబ్లం. మినిమం 30 SPF. ఎంత టైంకు ఒకసారి రీఅప్లై చేయాలి? సన్ స్క్రీన్ అనేది మనము బయలుదేరే ముందు 15-20 నిమిషాల ముందు అప్లై చేసుకోవాలి. ప్రతి 2 గంటలకి 3 గంటలకి సన్ స్క్రీన్ వాడితే చాలా మంచిది. ఎందుకంటే ఈ చెమటకి అది వాషౌట్ అవుతుంటుంది. కాబట్టి సన్ స్క్రీను 2-3 గంటలకు ఒకసారి మటుకు అప్లై చేయటం మంచిది. ఇండోర్లో ఉన్న సన్ స్క్రీన్ అవసరమా? ఇండోర్లో కూడా వాడాలి. మేము ఆ పేషెంట్కి చెప్తుంటే ఈవెన్ ద ట్యూబ్లైట్ రేస్ వాడమ్మా, కొంచెం మంగు ఉంటుంది. ఆడవాళ్ళకి అయితే మరీ కాస్మెటిక్ అవేర్నెస్ ఎక్కువ వాళ్ళకి. అందువలన ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు పై తిరుగుతుంటారు, పంచలో తిరుగుతుంటారు, గుడ్డలు ఆరేస్తుంటారు, కొళాయి దగ్గర పోతుంటారు. అటువంటి వాళ్ళకి మేము అడ్వైజ్, సన్ స్క్రీన్ అనేది ఇంట్లో ఉన్నా కూడా వాడాల్సిందే రొటీన్గా, పొద్దున సాయంత్రం. సపోజ్ బయట వెళ్ళాలనుకోండి, తప్పనిసరిగా నేను చెప్పినట్టు 15-20 నిమిషాల ముందు అప్లై చేయటం మంచిది. సమ్మర్లో స్వెట్ వల్ల స్కిన్ సమస్యలు ఎందుకు వస్తాయి? సమ్మర్లో ఈ చెమట కొన్ని యూజువల్గా సమ్మర్లో ఎక్కువ వస్తుంది చెమట. కొన్ని భాగాలు, ముఖ్యంగా మడత భాగాలు, ఫోల్డ్స్ అంటారు, మనం శంకల్లో కానీ తొడల దగ్గర కానీ ఎక్కువ చెమట వస్తుంది. ఆ ఏరియాస్లో ఏంటంటే ఫ్రిక్షన్ వలన కొన్ని రకాలైన ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. ఒకటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, అంటే ఎంట్రుకలు ఉంటాయి కాబట్టి దాన్ని ఫాలికులైటిస్ అంటారు. ఇంకోటి సోబి, మీకు అంతా తెలిసే ఉంటుంది, మట్టి సోబి అంటారు. ఈ చెమటకి వేడికి సోబి చాలా ఎక్కువ వస్తుంది. తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది దేశాన్ని ఆడిస్తూ ఉంది. దానికి ట్రీట్మెంట్ లేక మేము డాక్టర్లు కానీ పేషెంట్లు కానీ చాలా బాధపడుతున్నాం. ముఖ్యంగా సమ్మర్లో చాలా ఎక్కువ ఉంటుంది. డీహైడ్రేషన్ స్కిన్ పై ఎలా ప్రభావం చూపుతుంది? ఇప్పుడు డీహైడ్రేషన్ అంటే మనకు ఎక్సెసివ్ చెమట పోవటం వలన స్కిన్ డీహైడ్రేట్ అయింది అంటారు. స్కిన్ డీహైడ్రేట్ ఉందంటే దాంట్లో కళపోవటం, నల్లగా తయారవటం, మనిషిలో పాలిపోయినట్టు ఉండటం, వాటర్ పోతుంది బయటికి. అందువలన స్కిన్లో ఆ టెక్స్చర్, హైడ్రేషన్ లేకుండా చాలా పాలిపోయి, అదే దాన్ని డీహైడ్రేషన్ స్కిన్ అంటారు. నల్లగా తిరగటము, ముడతలు పడటము, చాలా అన్ఈజీగా, వీక్గా ఉన్నట్టు, ప్యాథటిక్గా ఉన్నట్టు కనపడతారు. అదే డీహైడ్రేషన్ ఎఫెక్ట్. స్కిన్ హైడ్రేట్గా ఉండేందుకు ఏం చేయాలి? వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. వాటర్ చాలా ఇంపార్టెంట్. సమ్మర్ అయినా వింటర్ అయినా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మెడికల్లీ ఇట్ ఈస్, ఏం తినకపోయినా వాటర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఐటమ్. ఎస్పెషలీ సమ్మర్లో మేము చెప్పాను కదా, డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. వాటర్ సప్లిమెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానివలన సుమారు 5-6 గ్లాసులనే మినిమం తాగాలి. మినిమం 5-6 గ్లాసులు. అందులో చల్లగా ఉండే ప్రాంతంలో ఉండేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. కాటన్ గుడ్డలు కట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు ఎక్కువ సల్ట్రీ లేకుండా కొంచెం ఫ్రెష్ ఎయిర్ ఉండేటట్టు చూసుకోవాలి. సమ్మర్లో పింపుల్స్ ఎక్కువగా రావడానికి కారణం ఏమిటి? సమ్మర్లో చెమట ఎక్కువ అవుతుంది, చెమటతో పాటు ఆయిల్ కూడా ఎక్కువ అవుతుంది. ఈ రెండు కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే సెబేషియస్ హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి మనిషికి,
ఆ సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి ఇక్కడ, ఆ హెయిర్ ఫాలికల్స్ మొదలలో అవి ఇరిటేట్ అయ్యి యాక్టివేట్ అయ్యి మొటాలు ఎక్కువ వస్తాయి. సో మొటాలు ఆయిల్నెస్ చెమట వలన ఇరిటేట్ అయ్యి సెబేషియస్ గ్లాండ్స్ మొటాలు వస్తాయి. ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు ఏ రకమైన ప్రొడక్ట్స్ వాడాలి? ఆయిల్ స్కిన్ ఉండేవాళ్ళు ఎక్కువగా వాటర్ బేస్డ్ క్రీమ్స్ వాడటం. ఆయిల్ స్కిన్ జెల్ ఫార్మ్ ఈజ్ సజెస్టెడ్. చెమట వల్ల వచ్చే యాక్ని ఎలా కంట్రోల్ చేయాలి? సో ఇప్పుడే చెప్పాను కదండి, మీకు చెమట వలన చెమట ఆయిల్ సెక్రిషన్స్, తర్వాత సెబేషియస్ గ్లాండ్స్ ఇరిటేట్ అయ్యి యాక్టివేట్ అయ్యి ఆ మాల్సిజియా పర్ఫర్ అని చెప్పి ఫంగస్ ఉంటుంది, అదేం చేస్తుందంటే ఇరిటేట్ చేస్తుంది ఆ సెబేషియస్ గ్లాండ్స్ని. ఇరిటేట్ అయినప్పుడు మొటాలు ఎక్కువ వస్తుంటాయి. అందువలన ఆయిల్నెస్ చెమట రెండు కాంబినేషను యాక్నిక్ కాస్. సన్ ట్యాన్ ఎలా ఏర్పడుతుంది? సన్ ట్యాన్ అనేది ఇట్ ఈజ్ ఏ ప్రొటెక్టివ్ మెకానిజం. మనిషికి ఎండకు పోయినప్పుడు ఆ చర్మం మీద ఇరిటేట్ అయినప్పుడు మెలనోసైట్స్ అని ఉంటాయి మనకి, ప్రతి ఒక్కళ్ళకి రంగు. అవి ఏం చేస్తాయంటే ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి దే గివ్ ప్రొటెక్షన్ టు ది స్కిన్, దట్స్ కాల్డ్ స్కిన్ ట్యాన్. కొంతమందికి మందం అవుతుంది స్కిన్, కొంతమందికి సన్ ట్యాన్ ఫార్మ్ అవుతుంది. ఇట్స్ ఏ ప్రొటెక్టివ్ మెకానిజం, ఇట్స్ ఏ ఫిజియలాజికల్ వన్, సమ్ టైమ్స్ ఇట్స్ ఏ ప్యాథలాజికల్ వన్.